ఓకే. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపుల్స్ అవేంటి, వాటి యొక్క డెప్త్ అనాలిసిస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, లిజన్ కేర్ఫుల్లీ. ఇది ఒక శాంపిల్ హోల్డర్ లేదా కువెట్. యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీలో మనం యూజ్ చేసే వాటిని కువెట్స్ అంటాం కదా, రైట్, కువెట్. దీంట్లో 500 mg డ్రగ్, పారాసిటమాల్ డ్రగ్ ఉంది అనుకుందాం. రెడ్ కలర్ అంతా పారాసిటమాల్ కదా, 500 mg డ్రగ్ ఉంది. దీంతోపాటు వాటర్ కూడా ఉంది. ఈ గ్రీన్ కలర్ వాటర్ అనుకోండి. అంటే 500 mg డ్రగ్ సొల్యూషన్ దీంట్లో ఉంది. వాటర్ ప్లస్ పారాసిటమాల్ డ్రగ్ సొల్యూషను దీంట్లో ఉంది. ఓకేనా, రైట్. దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈఎంఆర్ లేదా ఫోటాన్ ఎనర్జీ లేదా లైట్, ఏదైనా కరెక్టే, మీరు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు. ఈఎంఆర్ లేదా ఫోటాన్ ఎనర్జీ లేదా లైట్, ఏదైనా సరే పంపిస్తున్నాము. ఎంత? 100% పంపిస్తున్నాము. ఓకేనా, 100% పంపిస్తున్నాము. పంపినప్పుడు 100% లైట్ని పంపినప్పుడు దీంట్లో ఉన్నటువంటి పారాసిటమాల్ మాలిక్యూలు ఎంతో కొంత ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేనా? చేసుకొని అబ్జర్వ్ చేసుకోగా మిగిలిన లైట్ని బయటికి పంపించాలి. అంతేనా? 500 mg డ్రగ్ ఉంది, మనం 100% లైట్ని పంపిస్తున్నాము. 100% లైట్ని పంపించినప్పుడు ఎంతో కొంత డ్రగ్ని ఎంతో కొంత లైట్ని ఈ 500 mg ఆఫ్ డ్రగ్ అనేది ఈ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మిగిలిన లైట్ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఎంత రిలీజ్ చేస్తుంది? అప్రాక్సిమేట్గా మనం పంపించింది 100% అనుకుంటే 99% రిలీజ్ చేసింది అనుకుందాం. రిమైనింగ్ 1% ఏమైంది? ఈ 500 mg ఆఫ్ డ్రగ్ ఉంది కదా, ఈ డ్రగ్ అనేది ఆ 1% లైట్ని అబ్జర్వ్ చేసుకుంది. చూడండి, దీనినే మనం ఏమన్నాము? 100% లైట్ని పంపించాం. అబ్జర్వ్ చేసుకోకముందు మనం పంపించిన లైట్ని ఏమంటామంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అంటామండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. I0 అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఓకేనా? I0 మీన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. మనం ఎంత పంపించాము? 100% పంపించాము. ఇది 100%ఏ కదా, రైట్. 100% లైట్ని పంపించాము. ఈ శాంపుల్ హోల్డర్లో ఉన్నటువంటి 500 mg డ్రగ్ 1% అబ్జర్వ్ చేసుకొని 99%ని బయటికి రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసిన లైట్ని ఏమంటామంటే మనం ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెంట్ లైట్ అంటాం. ఐటీ అంటే నాట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా, మనం ఇచ్చింది I0, వచ్చింది ఐటీ అంటే ఏంటండి? ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్. మనం పంపించింది 100%, అబ్జర్వ్ చేసుకుంది 1%, బయటికి ఎమిట్ అయింది ఏంటిది? 99%.
పంపించిన దాన్ని ఏమన్నాము, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అన్నాము. బయటకు వచ్చిన దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ అన్నాము. అబ్జార్బ్ అయిందని ఏమన్నాము, అబ్జార్బ్డ్ లైట్. అబ్జార్బ్డ్ లైట్. ఓకేనా? రైట్. మనకు 100% లైట్ పంపిస్తే 500 mg డ్రగ్ 1% అబ్జర్వ్ చేసుకోవడం వలన 99% బయటకు వచ్చేసింది కదా, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ 500 mgని కాస్త 1000 mg చేశాను అనుకోండి. అంటే ఇంకొక 500 mg యాడ్ చేశాను. ఇంకొక 500 mg యాడ్ చేశాను. అంటే 500 + 500 మొత్తం ఎంత కావాలి మనకి, 1000 mg డ్రగ్ అయింది దీంట్లో. అంటే ఈ శాంపిల్ హోల్డర్లో మొత్తం ఎంత ఉంది, 500 + 500 1000 mg అయింది. అంటే మనం ఫస్ట్ 500 ఇచ్చినప్పుడు 1% అబ్జర్వ్ అయింది, 99% బయటికి రిలీజ్ అయింది. దీన్ని మనం ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ అన్నాం. క్లియర్. ఇప్పుడు ఏం చేశాను నేను, ఇంకొక 500 mg ఆఫ్ డ్రగ్ దీనికి యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏమైంది, ఇది 1000 mg అయింది. 1000 mg అంటే ఏమైంది, దీని యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది. కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు అబ్జార్ప్షన్ పెరుగుతుందా తగ్గుతుందా చూద్దాం. మనము 500 mg ఇచ్చినప్పుడు 1% మాత్రమే ఏది అబ్జర్వ్ అయింది, ఇన్సిడెంట్ లైట్ 1% మాత్రమే అబ్జర్వ్ అవ్వడం వలన బయటకు వచ్చింది ఎంత, 99%. అంటే మనం 500 ఇస్తే 1% అయింది. 1000 ఇచ్చినప్పుడు పెరగాల లేదా, ఆబ్వియస్లీ పెరగాలి. అప్పుడేమైంది, 1000 mg ఇవ్వడం వలన 2% అబ్జార్ప్షన్ పెరిగింది. అంటే 1 ఉన్నది కాస్త 2 అయిపోయింది. అంతేనా? చూడండి, ఇప్పుడు 100% ఇచ్చినప్పుడు 2% పెరిగింది కదా, అబ్జార్ప్షన్ పెరిగింది కదా, బయటికి రిలీజ్ అయ్యేది ఎంత ఉంటుందండి, 98%. 98% ఏంటిది, IT, ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్. చూడండి, దీన్ని జాగ్రత్తగా గమనిస్తే కాన్సన్ట్రేషన్ పెరగడం వలన, కాన్సన్ట్రేషన్ పెరగడం అంటే 500 mg ఉన్నప్పుడు 1% ఉంది, కాన్సన్ట్రేషన్ ఇంకొక 500 mg పెంచాం, అప్పుడు ఏమైంది, అబ్జార్ప్షన్ పెరిగిందా, పెరిగింది. చూడు, దీంట్లో రాయండి, దీన్ని ఇక్కడ రాయండి. కాన్సన్ట్రేషన్ పెరగడం వలన అబ్జార్ప్షన్ పెరిగిందా, రైట్. కాన్సన్ట్రేషన్ పెరగడం వలన అబ్జార్ప్షన్ కూడా పెరిగింది. ఓకేనా? కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్జార్ప్షన్. అంటే దీని అర్థం ఏంటి, కాన్సన్ట్రేషన్ పెరగడం వలన అబ్జార్ప్షన్ కూడా పెరిగింది. చూడండి, ఇచ్చింది 100%, 500 mg ఉన్నప్పుడు 1% అయింది. అదే 100% మళ్ళీ ఇచ్చాము, కానీ కాన్సన్ట్రేషన్ని పెంచాము, దానివల్ల ఏమైంది, అబ్జార్ప్షన్ 2% పెరిగింది. అంటే దీని అర్థం ఏంటిది, కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్ అబ్జార్ప్షన్ కూడా పెరిగింది. అబ్జార్ప్షన్ పెరిగింది కదా, రైట్. చూడండి, అబ్జార్ప్షన్ పెరగడం వలన ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ పెరిగిందా తగ్గిందా, తగ్గింది. కాన్సన్ట్రేషన్ 500 mg ఉన్నప్పుడు 99 ఉంది, కాన్సన్ట్రేషన్ 500 mg ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ 1% ఉంది, అప్పుడు IT ఎంత వచ్చింది మనకి, 99% వచ్చింది. కాన్సన్ట్రేషన్ 1000 mgకి పెంచినప్పుడు అబ్జార్ప్షన్ పెరిగింది, కానీ IT ఏమైంది, తగ్గింది. అంటే మిగిలిన 2% ఎటు వెళ్ళిపోయింది, అబ్జార్బ్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు అబ్జార్ప్షన్ పెరిగింది. అబ్జార్ప్షన్ పెరగడం వలన ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ తగ్గింది. ఇదే బీర్స్ లా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది IT అని రాసుకోవచ్చు. IT అంటే కాన్సన్ట్రేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్జార్ప్షన్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్. అంటే కాన్సన్ట్రేషన్ పెరగడం వలన అబ్జార్ప్షన్ కూడా పెరిగింది. దీని అర్థం ఏంటి, కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ కూడా పెరుగుతున్నట్లుగా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే పెరిగిందన్నట్లే కదా, పెరిగింది, రైట్. అబ్జార్ప్షన్ పెరగడం వలన ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ తగ్గింది కదా, అందుకోసం మనం డినామినేటర్లో రాసాం, 1/IT అని రాసాం. అంటే కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అబ్జార్ప్షన్ పెరిగింది అని అంటే
ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిట్ లైట్ తగ్గుతుంది. ఈ ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే ఇదే బీర్స్ లా. ఇదే బీర్స్ లా. ఓకేనా? రైట్. దీనినే ఇంకో విధంగా చూద్దాం. ఓకేనా? లిజన్ వెరీ కేర్ఫుల్లీ. దీన్నే ఇంకో విధంగా చూద్దాం. ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి. ఇది శాంపుల్ హోల్డర్. ఈ శాంపుల్ హోల్డరు 1 సెంటీమీటర్ ఉందనుకుందామండి. ఈ శాంపుల్ హోల్డర్ 1 సెంటీమీటర్ ఉంది. నేను ఇక్కడ 2 సెంటీమీటర్ ఉన్నటువంటి శాంపుల్ హోల్డర్ని తీసుకున్నాను. ఇక్కడేం తీసుకున్నాను? 1 సెంటీమీటర్. ఇక్కడ ఎంత తీసుకున్నాను? 2 సెంటీమీటర్స్. చూడండి, సేమ్ ఇక్కడ కూడా అదే 1000 mg డ్రగ్ ఇస్తున్నాను, లేదా అదే 500 mg డ్రగ్ ఇస్తున్నాను. ఓకేనా? రెడ్ కలర్లో ఉంది మన డ్రగ్, గ్రీన్ కలర్లో ఉంది ఏంటి? సాల్వెంట్, అంటే వాటర్ కానీ ఇంకేదైనా కానివ్వండి. ఓకేనా? ఏమైంది? నేను దీనికి 1000 mg డ్రగ్ ఇచ్చాను అనుకోండి. దీంట్లో 1000 mg కాన్సన్ట్రేషన్ ఉంది. 1000 mg కాన్సన్ట్రేషన్ ఉంది. చూడండి, 1000 mg ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ ఎంత? 2%. ట్రాన్స్మిటర్ లైట్ ఎంత? 98%. అంతే కదా? రైట్. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన లైట్ ఎంత? 100% పంపిస్తున్నాము. ఇదేంటిది? I0. ఎంత పంపిస్తున్నాము? 100%. ఓకేనా? మనకి 1000 mg ఉన్నప్పుడు ఎంత అబ్జర్వ్ అవ్వాలి? 2% అబ్జర్వ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత అబ్జర్వ్ అవుతుందో చూద్దాం. 2% అబ్జర్వ్ అయిన తర్వాత మనకి ఎంత బయటికి రావాలి? 98% రావాలి యాక్చువల్గా. కానీ ఎంత వస్తుందంటే ఇక్కడ 96 వస్తుందండి. 96 వస్తుంది. 4% ఇక్కడ అబ్జర్వ్ అయింది. ఎందుకు అబ్జర్వ్ అయింది అని అంటే మనకు వచ్చింది ఎంత? 96. అబ్జార్ప్షన్ అయింది ఎంత? 4%. ఎందుకు మరి? ఇక్కడ అదే 1000 mg ఉంది, ఇక్కడ అదే 1000 mg ఉంది. ఇక్కడ 100% ఉంది, ఇక్కడ 100% ఉంది. కానీ ఇక్కడ 2% అబ్జర్వ్ అవుతే ఇక్కడ 4% అబ్జర్వ్ అయింది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అని అంటే చూడండి, దీని యొక్క విడ్త్, దీని యొక్క లెంత్ అనేది 1 సెంటీమీటర్ ఉంది. కానీ దీని యొక్క లెంత్ ఎంత ఉంది? 2 సెంటీమీటర్ ఉంది. 2 సెంటీమీటర్ ఉండడం వలన లైట్ అనేది, మనం పంపించే లైట్ అనేటిది దీంట్లో ట్రావెల్ చేసే టైం అనేది పెరిగింది. చూడండి, దీని లెంత్ చిన్నగా ఉండడం వలన ఈ లైట్ అనేది చాలా తక్కువ టైం మాత్రమే దీంట్లో ట్రావెల్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెకండ్ ట్రావెల్ చేసిన 1 సెంటీమీటర్ ఉంది కాబట్టి 1 సెకండ్ ట్రావెల్ చేసింది అనుకుందాము. 2 సెంటీమీటర్ ఉంది కదా, 2 సెకండ్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఎక్కువ టైం దీంట్లో ట్రావెల్ చేయడం వలన ఎక్కువ పార్టికల్స్ అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 4% ఆఫ్ లైట్ అబ్జార్ప్షన్ జరిగింది. అందుకోసమనే మనకు వచ్చింది ఎంత? 96% బయటకు వచ్చేసింది. చూడండి, దీన్ని రాయండి. యాక్చువల్గా బీర్స్ లా అంటే ఏంటిది? కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ పెరిగింది. దీనికి ఎక్స్టెండెడ్గా అదనంగా మనం దీన్ని నేర్చుకుంటున్నాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దీన్నే మనం కొంచెం అప్డేట్ చేసి ఇది నేర్చుకుంటున్నాం. ఓకేనా? రైట్. కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అబ్జార్ప్షన్ పెరిగింది. ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ అంతే ఉంది. ఈడ 1000 mg ఉంది, ఈడ 1000 mg ఉంది. కానీ ఇక్కడ అబ్జార్ప్షన్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎందుకు ఉంది అని అంటే దీని యొక్క లెంత్ పెరగడం వలన. లెంత్ పెరగడం వల్ల అంటే ఏం రాసుకోవచ్చు మనము? కాన్సన్ట్రేషన్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. దాంతోపాటు పాత్ లెంత్ పెరిగినా, పాత్ లెంత్ పెరిగినా కూడా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. పాత్ లెంత్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అబ్జార్ప్షన్ పెరిగింది అని అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ ఏమవ్వాలి?
తగ్గాలి. అందుకోసమనే దీన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా రాసుకుంటాం, IT. ఓకేనా? చూడండి, కాన్సన్ట్రేషన్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరిగింది. అబ్జార్ప్షన్ పెరిగితే ఆబ్వియస్లీ IT తగ్గింది. పాత్ లెంత్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరిగింది. అబ్జార్ప్షన్ పెరగడం వలన IT తగ్గింది. అంతేనా? ఇది ఈ ఫార్ములా కూడా అంతే కదా, రైట్. దీనినే పాత్ లెంత్ పెరిగినా కూడా అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనే చెప్పే ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే లాంబర్ట్స్ లా అంటామండి. లాంబర్ట్స్ లా. ఓకేనా? కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. అబ్జార్ప్షన్ పెరిగినా ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిట్ లైట్ తగ్గుతుంది. ఓకేనా? కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే అబ్జార్ప్షన్ పెరిగిందని అర్థం. అబ్జార్ప్షన్ పెరిగింది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ తగ్గింది అని అర్థం. ఓకేనా? పాత్ లెంత్ పెరిగింది అంటే అబ్జార్ప్షన్ పెరిగింది అని అర్థం. అబ్జార్ప్షన్ పెరిగింది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ తగ్గింది అని అర్థం. దీనికి బీర్స్ లాకే కొనసాగింపు, బీర్స్ లాకే అప్డేట్ వర్షన్, బీర్స్ లాకే ఎక్స్టెండెడ్ వర్షనే లాంబర్ట్స్ లా. అర్థమైంది కదా? దీంట్లో రెండు ఒకటే చెప్తున్నాయి, కానీ ఒకవేళ నువ్వు ఒకటే శాంపిల్కి పంపించేది లైటే ఉన్నది ఒకటే శాంపిల్గా అని చెప్పేసి నువ్వు రెండు రకాల కువెట్స్ వాడినట్లయితే, ఒక కువెట్ 1 సెంటీమీటర్ ఉంది, ఇంకో కువెట్ 2 సెంటీమీటర్ ఉంది, అప్పుడు నీకు వచ్చే రిజల్ట్స్ అక్యురేట్గా ఉంటాయా? ఉండవు. అందుకోసమనే నువ్వు చేసే అనాలిసిస్ మొత్తానికి ఒకటే కువెట్ వాడాలి. ఎందుకు అనంటే దెర్ ఈజ్ అ డిఫరెన్స్. నువ్వు ఒకవేళ దాని యొక్క సైజు పెంచావంటే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఆ పాయింట్ కోసమనే మనం ఇదంతా డిస్కస్ చేసాం. ఓకేనా? దిస్ ఈజ్ బీర్స్ లా, దిస్ ఈజ్ లాంబర్ట్స్ లా. చూడండి దీన్ని ఇంకా ఈజీగా చూడండి. పాత్ లెంత్ పెరిగినా కాన్సన్ట్రేషన్ పెరిగేది ఏంటిది? అబ్జార్ప్షనే కదా, రైట్. చూడండి, మనకు కావాల్సిన అబ్జార్ప్షనే కదా మనం స్టడీ చేసేది. ఇక్కడ ఎంత అబ్జార్బ్ అవుతుందో చూసి బయటకు వచ్చిన ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైటే కదా మనకు డిటెక్టర్కి వెళ్ళేది. డిటెక్టర్కి వెళ్ళేది ఏంటండి? ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్. ఇది డిటెక్టర్కి వెళ్తుంది. ఓకేనా? అరే బాబు, మనం ఇచ్చింది 100% లైటే, కానీ నా దగ్గరకు వచ్చింది 99% లైటు, లేదా నా దగ్గరకు వచ్చింది 98% లైటు, నా దగ్గరకు వచ్చింది 96% లైటు. మిగిలినటువంటి లైటు నీ శాంపుల్ అబ్జర్వ్ చేసుకుందిరా బాబు అని ఈ డిటెక్టర్ మనకి చెప్తుంది. ఓకేనా? రైట్. చూడండి, ఈ బీర్స్ లా నుంచి మరియు లాంబర్ట్స్ లా నుంచి మనము ఫార్ములా ఏ విధంగా రాబడతామో చూడండి. సింపుల్, వెరీ సింపుల్ అండి. బీర్స్ లా మరియు లాంబర్ట్స్ లా రెండిట్లో కూడా కామన్గా ఉంది ఏంటండి? అబ్జార్ప్షన్. మనకు అబ్జార్ప్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ అనేది అబ్జార్ప్షన్ పెరిగినప్పుడు, ప్రతి సందర్భంలో కూడా అబ్జార్ప్షన్ పెరిగినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ తగ్గుతుంది, రైట్. మనకు కావాల్సింది ఏంటిది? అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ మీన్స్ ఏ. చూడండి, అబ్జార్ప్షన్ ఎప్పుడు పెరుగుతుంది? కాన్సన్ట్రేషన్ పెరిగినా పెరుగుతుంది అండ్ పాత్ లెంత్ పెరిగినా పెరుగుతుంది. అంటే మనం ఏం రాసుకోవచ్చు దీన్ని? అబ్జార్ప్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, లిజన్ కేర్ఫుల్లీ, అబ్జార్ప్షన్ అనేది కాన్సన్ట్రేషన్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది, పాత్ లెంత్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము దీని యొక్క ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, అబ్జార్ప్షన్ అనేది కాన్సన్ట్రేషన్ పెరిగిన, సి మీన్స్ కాన్సన్ట్రేషన్, అంటే అబ్జార్ప్షన్ అనేది కాన్సన్ట్రేషన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది అని అర్థం, ఇంటూ పాత్ లెంత్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. పాత్ లెంత్ని ఎలా ఇండికేట్ చేస్తాం మనం? స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? అంటే అబ్జార్ప్షన్ అనేది కాన్సన్ట్రేషన్ పెరిగినా పాత్ లెంత్ పెరిగినా అబ్జార్ప్షన్ పెరుగుతుంది. దీనినే మనము ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకు ఒక కాన్స్టెంట్ వస్తుందండి. దాన్ని ఏమంటామంటే
ఎప్సిలాన్ అంటాం. ఎప్సిలాన్ ఇంటూ కాన్సంట్రేషన్ ఇంటూ పాత్ లెంత్. ఓకే, అబ్జార్ప్షన్ అనేది కాన్సంట్రేషన్ పెరిగిన అబ్జార్ప్షన్ పెరుగుతుంది, పాత్ లెంత్ పెరిగిన అబ్జార్ప్షన్ పెరుగుతుంది. బాగానే ఉంది. మరి ఎప్సిలాన్ ఏంటండి? ఎప్సిలాన్ ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే, ఎప్సిలాన్ అనేటిది మోలార్ ఎక్స్టింక్షన్ కోఫిషియంట్ లేదా మోలార్ ఎక్స్టింక్షన్ కాన్స్టెంట్ అంటామండి. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇది ఎందుకు ఇక్కడ రాసాము అని అంటే చూడండి, దీంట్లో 1000 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. పారాసిటమాల్ మాలిక్యూల్స్ దీంట్లో 1000 ఉన్నాయి అనుకుందాం, దీంట్లో 1000 ఉన్నాయి అనుకుందాం. ఒక్క మాలిక్యూలు ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందో, దీంట్లో 1000 మాలిక్యూల్స్ ఉన్నాయండి. 1000 మాలిక్యూల్స్ అంటే 1 + 9 9 9 అంతే కదా, 1000 కదా. ఈ ఒక్కటి ఎంత ఎనర్జీని అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో, ఈ 999 999 కూడా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంతే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఒకవేళ ఇది 10 కిలో క్యాలరీ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది అని అంటే మొత్తం 1000 కదా. 1000 ఇంటూ 10 అంటే ఎంత అండి? 10,000 కిలో క్యాలరీ. అంటే ఎప్సిలాన్ అని అంటే ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో, ఇచ్చిన సొల్యూషన్లో ఇచ్చిన శాంపిల్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో దాంట్లో ఒక్క మాలిక్యూల్ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీనే మాలిక్యులర్ ఎక్స్టింక్షన్ కోఫిషియంట్ లేదా మాలిక్యులర్ ఎక్స్టింక్షన్ కాన్స్టెంట్ అంటాము. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇది. 1000 మాలిక్యూల్స్ ఉన్నాయనుకుంటే దాంట్లో ఒక్కటి 10 కిలో క్యాలరీ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది అనుకుంటే, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క మాలిక్యూల్ కూడా ఇంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. ఒకటేమో 10 కిలో క్యాలరీ ఎనర్జీ, ఇంకొకటేమో 120 కిలో క్యాలరీ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుందా? చేసుకోదు. దీంట్లో ఉన్న 1000 మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇండివిజువల్గా 10 కిలో క్యాలరీ ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని మనకు చెప్పేదే మాలిక్యులర్ ఎక్స్టింక్షన్ కోఫిషియంట్ లేదా మాలిక్యులర్ ఎక్స్టింక్షన్ కాన్స్టెంట్. ఇదండి బ్రీఫ్గా స్పెక్ట్రోస్కోపీ, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్, బీర్స్ లా, లాంబర్ట్స్ లా. దీంతో పాటు మీకు అదనంగా ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, అడిషనల్ పాయింట్. లిజన్ కేర్ఫుల్లీ. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనము ట్రాన్స్పరెంట్ శాంపిల్స్ మాత్రమే అనలైజ్ చేయగలము. ఎందుకు అనంటే చూద్దాం. అడిషనల్ పాయింట్ చెప్దాం అనుకున్నాం కదా. అడిషనల్ పాయింట్ ఏంటంటే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఓన్లీ మనము ట్రాన్స్పరెంట్ శాంపిల్స్ మాత్రమే అనలైజ్ చేయగలము. ఎందుకు, ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఈ ట్రాన్స్పరెంట్ శాంపిల్స్ మాత్రమే అనలైజ్ చేయగలం అనేది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క లిమిటేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎందుకో చూద్దాం ఇప్పుడు. ఇది శాంపిల్ సెల్. దీంట్లో ఏముంది? ట్రాన్స్పరెంట్ వాటర్ ఉంది. మనం దీనికి లైట్ పంపించినప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా. రైట్, ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఈజీగా బయటకు వెళ్ళిపోయింది. అదే సందర్భంలో మనము ఈ వాటర్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము మన శాంపిల్గా? చూడండి, ఇది శాంపిల్ సెల్. ఓకేనా. దీంట్లో నేను ఏం తీసుకుంటున్నాను? మిల్క్ తీసుకుంటున్నానండి. మిల్క్ ఎలా ఉంటుంది? టర్బిడ్గా ఉంటుంది. టర్బిడ్గా ఉండడం వలన చూడండి దీంట్లో మిల్క్ ఉంది. మనం పంపించేది ఏంటిది? 100% I0ని పంపిస్తున్నాం మనం. ఓకేనా. లైట్, అంతేనా. 100% ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ని పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఈ మిల్క్ ఏం చేస్తుంది? ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ దాన్ని బయటికి పంపించాలి. అంతేనా.
రైట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఈ మిల్క్ అనేది చాలా టర్బిడ్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉండదు. టర్బిడ్గా ఉండడం వలన మనం పంపించినటువంటి 100% లైట్లో ఈ వాల్స్ వరకు వెళ్ళిన 100% లైటు ఒక 40% ఇక్కడనే రిఫ్లెక్ట్ అయిపోతుందండి, రిఫ్లెక్ట్ అయిపోతుంది. మనం ఎంత పంపించాము? 100% పంపించాము. కానీ ఏమైంది? ఈ కువెట్కి తగిలిన వెంటనే టర్బిడ్గా ఉండడం వలన, మిల్క్ అనేది టర్బిడ్గా ఉండడం వలన ఒక 40% లైటు వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోయింది. అంటే దీనిలో అబ్జర్వ్ అవ్వలేదు. ఏమైంది? 40% అయిపోయింది. రిమైనింగ్ మనకి ఇక్కడంతా 60 రావాలా, 60 రావాలి కదా. కానీ దీంట్లో ఒక 10% అబ్జర్వ్ అయింది. మిల్క్ 10% అబ్జర్వ్ చేసుకుంది. రిఫ్లెక్షన్ ద్వారా 40% బయటకు వచ్చేసింది. రిమైనింగ్ ఎంత రావాలి? 10, 40, 50 పోయిందంటే మనకు వచ్చేది ఎంత? 50%. 50% అనేది ఐటీ, ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ బయటకు వచ్చేసింది. ఓకేనా? ఇది ఎక్కడికి వెళ్ళాలి? డిటెక్టర్కి వెళ్ళాలి. డిటెక్టర్కి వెళ్తుంది. అరే బాబు, నువ్వు పంపించింది 100%, నాకు వచ్చింది 50%. అంటే నీ శాంపిల్ అబ్జర్వ్ చేసుకుంది 50% అని చెప్తుంది డిటెక్టర్. కానీ ఇక్కడ జరిగేది ఏంటిది? 40% వెనక్కి వచ్చేసింది, అబ్జర్వ్ అయింది 10%. కారణం ఏంటి? దీంట్లో ఉన్న శాంపిల్ మిల్క్ కనుక, మిల్క్కు టర్బిడిటీ ఎక్కువ కనుక 40% వెనక్కే వచ్చేసింది, అబ్జర్వ్ అవ్వలేదు. అంటే టర్బిడ్ శాంపిల్స్ మనం యూజ్ చేయడం వలన యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో టర్బిడ్ శాంపిల్స్ కింద మనం అనలైజ్ చేసామంటే 40% బయటికి రిఫ్లెక్ట్ అయిన లైట్ని కూడా మన డిటెక్టారు అబ్జర్వ్ అయిందన్నట్లుగానే పరిగణలోకి తీసుకుంటుంది. అందువలన టర్బిడ్ శాంపిల్స్ని మనము యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో అనలైజ్ చేయము. మరి టర్బిడ్ శాంపిల్స్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తాము? ఇది క్వశ్చనే కదా. రైట్. టర్బిడ్ శాంపిల్స్ని అనలైజ్ చేసే టెక్నికే టర్బిడోమెట్రీ. టర్బిడోమెట్రీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది కదా అంటే, ఈ టర్బిడోమెట్రీలో ఉన్నటువంటి డిటెక్టారు ఈ రిఫ్లెక్టెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఇచ్చిన మాలిక్యూల్స్ని అనలైజ్ చేస్తుంది. ఏమైంది? యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో డిటెక్టర్కి వెళ్ళేదేంటి? ఐటీ, ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ డిటెక్టర్లోకి వెళ్ళింది. కానీ టర్బిడోమెట్రీలో ఏం జరుగుతుంది? రిఫ్లెక్ట్ అయినటువంటి ఈ 40% లేదా ఎంత, ఇది 90% అవ్వచ్చు, లేకపోతే 100% రిఫ్లెక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఉదాహరణ కోసం 40% చెప్పాను, కానీ 100% కూడా రిఫ్లెక్ట్ చేయవచ్చు. అంతేనా? ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ని మెజర్ చేసి ఇచ్చిన అన్నోన్ శాంపిల్ని గుర్తించేదే టర్బిడోమెట్రీ. రైట్. ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ని మెజర్ చేసేది ఏంటిది? యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీ. రిఫ్లెక్ట్ అయిన లైట్ని మెజర్ చేసేది టర్బిడోమెట్రీ. ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి, దీంతో పాటుగా ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. అదే టెక్నిక్ అని అంటే నెఫ్లోమెట్రీ టెక్నిక్ కూడా ఉంది. ఇదంతా అడిషనల్ టాపిక్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద అడగకపోవచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటర్ లైట్ని మెజర్ చేసేది యూవీ విజువల్ స్పెక్ట్రోస్కోపీలో ఉన్న డిటెక్టర్. రిఫ్లెక్ట్ అయిన లైట్ని మెజర్ చేసేది టర్బిడోమెట్రీ. మరి నెఫ్లోమెట్రీ దేన్ని మెజర్ చేస్తుంది అని అంటే, ఈ శాంపిల్లోకి వెళ్ళిన లైట్ స్కాటర్ అవుతుంది కదా, ఒక పార్టికల్ మరొక పార్టికల్ ఇట్లా ఈ విధంగా జిగ్జాగ్గా స్కాటర్ అవుతూ ఉంటాయి కదా, దీన్ని స్కాటర్ అంటాం. ఈ స్కాటరింగ్ అయిన లైట్ని మెజర్ చేసేది నెఫ్లోమెట్రీ. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు అండర్స్టాండ్. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా?
అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీర్ లాంబర్ట్స్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి నాకు తెలిసి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? రైట్.